హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళతో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఎక్కువగా బయట బిస్కెట్లు అంత హెల్దీ కాదనమాట. ఇంట్లో సొంతంగా తయారు చేసుకొని మంచిగా మనమే అన్నీ రెడీ చేసుకుంటే పిల్లలకి అందరికీ ఆరోగ్యంగా ఉంటుంది. ఆ బిస్కెట్లు ఎలా చేయాలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళతో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే రెసిపీ గోధుమ పిండి బిస్కెట్లు చేద్దాం అనుకుంటున్నాను. ఆ గోధుమ పిండి బిస్కెట్ల కోసం ఏమేమి ఐటమ్స్ కావాలో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే గోధుమ పిండి, పంచదార, మైదా, కాసింత నెయ్యి, కొంచెం సాల్ట్, ఇవేనమాట వీటికి కావాల్సిన ఐటమ్స్. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని కలుపుకొని ఇలా ముద్దలుగా గట్టిగా ఎక్కువసేపు ముద్దగా ముద్ద చేయాలన్నమాట. బాగా కలపాలి. అలా కలిపాక కొంతసేపు ఇది 1/2 అవర్ నానబెట్టాలి. తర్వాత ఇవి ఎలా చేద్దామో చూద్దాం. బిస్కెట్లకు అనమాట ఇవన్నీ కూడా. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చపాతీ చేసుకుంటాం కదా, అలాగా ఈ ముద్దని చాక్ చేసుకోవాలన్నమాట. చపాతీ కర్రతో చేసుకొని తర్వాత ఇలాంటి చాక్ ఉంది కదా, చాక్తోని ఇలాగా అడ్డంగా నిలువుగా ఇలాగ బిస్కెట్ల టైప్లో మనం గీతలు పెట్టుకుంటూ చేయాలి. అప్పుడు మనకి బిస్కెట్ ముక్క చూసారా, ఇదిగో ఇలా వస్తుంది. ఇలా వచ్చాక దాన్ని మనం నూనెలో వేపాలి. చూసారా, బిస్కెట్లు ఇలా తయారు చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనం బిస్కెట్లు కట్ చేసుకున్నాం కదా, ఇలాగా చపాతీ ముద్ద పిసికేసి ఇలా కట్ చేసుకున్నాం కదా, వాటిని ఇలాగ నూనెలో వేపుకోవాలి. బాగా ఇలా నూనెలో వేపుకున్నాక ఒక్కొక్కటిగా తీసుకొని చూడండి, ఇగో పక్కన చూసారా ఇలా బిస్కెట్లు వస్తాయి అన్నమాట. ఇలా బిస్కెట్లు ఇదన్నమాట. సూపర్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి, తీపిగా. ఇందులో గోధుమ పిండి, గోధుమ నూక, మైదా, తర్వాత ఏమో పంచదార, కాసింత నెయ్యి, సాల్ట్, ఇవే అవసరం మనకి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా వేగాలి. తర్వాత ఇలా బిస్కెట్లు తీసుకొని ఒక స్టీల్ దాంట్లోనే ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. నెల వరకు చాలా చక్కగా ఉంటాయి. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కూడా. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.